అయ్యా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీ మనవడు ఆ పిల్లాడికి పుట్టినవాడు కాదు అని డాక్టర్లు అంటున్నారు. కాదయ్యా, ఆ పిల్లాడే నిజానికి నా కూతురు వెంట పడేవాడు. ఎంతోమంది చూసి నాతో చెప్పారు. సరే, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఓ రోజు దానికి ఒంట్లో బాగులేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోయాను. అక్కడే నర్సమ్మ మీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పింది. అది వినగానే నాకేమీ తోచలేదు. ఇంత పెద్ద కష్టాన్ని ఆ దేవుడు మాకే ఇవ్వాలా చెప్పండి? ఏం చేయమంటావు పెద్దాయనా? ఆ దేవుడికి కాలక్షేపం అవ్వాలిగా. దేవుడు కష్టాన్ని మాత్రమే ఇస్తున్నాడు. కానీ అదే దేవుడు ఎన్ని అక్రమాలన్నా చెయ్యి నేను క్షమిస్తాను అంటున్నాడు. ఏ దేవుడు కూడా బాంబులు పెట్టి చంపేవాడిని శిక్షించట్లేదే. సరే అది వదిలే, ఫ్రెష్గా ఒక కొత్త దేవుడిని మనమే సృష్టిద్దాం. ఆ తర్వాత నీ పిల్లని ఏం చేసావేంటి? నేనేం చేయగలను చెప్పండి? వెంటనే నా పెద్దల్లుడికి ఫోన్ చేసి రమ్మన్నాను. నాకంతా పెద్దల్లుడే. మాయా, ఇంటికెళ్ళు. ఏమైందో ఏంటో అడిగొస్తా. మామయ్య తీసుకెళ్ళు. వెళ్ళు మాయా, వెళ్ళు. ఏంటబ్బా ఇది? పాపం కడుపుతో ఉన్న పిల్లని అంతలా కొట్టావు. ఇదంతా ఈ కాలంలో శనగలు తినడంతో సమానం అబ్బా. నాతో రా చెప్తాను. ఇలా చూడు, నాకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మూడో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించేద్దాం. మీ మామగారు ఏంటా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పాపం చిన్నపిల్ల, జీవితం పాడైపోద్ది. ముందు దాన్ని తీసుకుపోదాం, తర్వాత జరిగేది నేను చూసుకుంటాను. సరే, నువ్వు బయలుదేరి పెద్దనా. మళ్ళీ ఆటోలో ఇంటి దగ్గర దించుతారా? మోకాళ్ళ నొప్పులు. ఎంకనా సార్, ఈ ఆటోలో పంపించు. లక్ష్మి, ఓ 100 ఉంటివు. అసలే 400 బాకీ మాట్లాడుకో. మీనా ఓ 100 ఉంటిస్తావా? జీతం రాగానే ఇచ్చేస్తా. ఈ మాత్రానికి బిచ్చం ఎత్తుకోవచ్చు. నీ మొగుడు నీ కోసం దండం పెట్టుకుని శబరిమలకెళ్ళాడు. నువ్వేంట్రా అంటే కేబుల్ టీవీ వాడితో కలిసి ఆడవాళ్లు స్నానం చేసేది వీడియో తీసి డబ్బులు అడిగి బెదిరిస్తున్నావు. నువ్వేమైనా పెళ్లి చూపులకు వచ్చావా? అడ్డమైంది నవ్వులుకుంటూ పోయి బయటరా. రే, నిన్ను ఏ కేసు కింద బుక్ చేసి తీసుకొచ్చావో తెలుసా? నీ మామ ఏమైనా చెప్పాడా? చెప్పారు సార్, కానీ ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలియదు సార్. ఈ యాక్టింగ్ అది నా దగ్గర వద్దురా. చెప్పు, ఎక్కడ ఆ హార్డ్ డిస్క్ పారిపోయిన నీ కేబుల్ టీవీ మొగుడు? మాకు అన్ని విషయాలు తెలిసిపోయి నువ్వే ఆ పిల్లని పాడు చేసావు. సరైన సమయానికి ఆ చిన్నపిల్లాడు దొరకగానే వాడిని ఇరికించి నువ్వు ఎస్కేప్ అయిపోయావు. చివరికి పాపం ఆ పిల్లాడు బుక్ అయ్యాడు. నోట్లో పెట్టి తిప్పితే నోరు బోసి నోరు అవుద్ది. సార్ ఎవరు? సారే, రాశి కేసులో మెయిన్ అక్యూజ్డ్ బావగారు. ఓ, వాడిని లోపలికి తీసుకెళ్లి కట్టి వేలాడితి. ఓకే మేడం. మేడం 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 సార్, నన్ను వదులు సార్. మేడం నాకు బాగా తెలుసు, నాకు తెలిసిన ఆవిడే సార్. నన్ను వదులు సార్. సార్ నేను చెప్తున్నాను కదా సార్, నన్ను వదులు సార్. మేడం మేడం నేను గుర్తులేను మేడం, మీ దగ్గర తనులు కొడుతున్నాను మేడం. ఎలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, సిగ్గులేం జరవద్దు. అదే మేడం, ఆ రోజు సిటీ ఆటోలో నా బండి కొట్టేసి కొట్టారే, అది నేనే మేడం. ఆ రోజు మీరు కూడా నల్ల ప్యాంటు, నల్ల షర్టు, తల మీద కూలింగ్ గ్లాసు గుర్తుందా మేడం? రాయ్ అదంతా సరే గాని ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా? కాసేపు నువ్వు ఆగు సార్, మధ్యలో మాట్లాడమాక. మేడం ఒట్టేసి చెప్తున్నా మేడం, ఆ పిల్లను ముంచుకుందాం అనుకున్నది నిజమే మేడం, కానీ ఈయన చెప్పినట్టు ఏమీ లేదు మేడం. అప్పుడైతే దాని అన్నది కరెక్టే. నువ్వు చెప్పావట్టగా నన్ను పెళ్లి చేసుకో, లేదా నీకో బిడ్డనిచ్చి ఉంచుకుంటానని. అయ్యో మేడం, నేను అలాంటి కాను మేడం, ఇదంతా కుర్రోడు పనే మేడం. కానీ ఆ పిల్లాడు నేను కాదని ఒట్టేసి చెప్తున్నాడే. ఇప్పుడు నువ్వు కాదంటే ఇంకెవరు? మరి అదిగా నిజం చెప్పు. అరే ఏంటి సార్ నువ్వు, నేనే ఏదో ఇద్దరిని సెట్ చేసి మాట్లాడుతున్నావా? మేడం నేనే తప్పు చేయలేదు మేడం, కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను మేడం, నన్ను వదిలేండి మేడం. నీకేదైనా మంచి చేద్దామని నాకు అనిపిస్తోంది. ఇలా చూడరా, ఈ సర్టిఫికేటు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కోర్టులో మేమిచ్చేవి మాత్రమే చెల్లుతాయి. మేము నీకు అనుకూలంగా నడుచుకోవాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు మాకేమైనా చెయ్యాలి. బురకెక్కిందా? ఎక్కలా? నీకు అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుందిరా. మేడం ఒక్క నిమిషం వాడితో మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ.
రారా రారా చెప్తాను. మేడం మేడం, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా, ఇప్పుడు బయటకు వస్తాం చూడండి. రే నాకు తెలుసురా ఆ పిల్లని నువ్వు ఏం చేయలేదు, ఆ పిల్లాడు ఏం చేయలేదని. కానీ మధ్యలో ఆ పిల్లతో ఎవడో ఆడుకున్నాడు. అదెవరో కనిపెట్టలేకే ఆ మేడం కేసుని నీ మీదకి తిప్పేస్తోంది. ఏం సార్? ఏంట్రా ఇంత అమాయకంగా ఉన్నావు? తను డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. ఓ 5 లక్షలు ఏర్పాటు చేసివు, ఈ కేసు నుంచి నేను తప్పించేయమంటాను. సార్ నా దగ్గర అంత లేదు సార్. సరే పోనీ ఎంత ఏర్పాటు చేయగలవు చెప్పు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఓ 3 రూపాయలు ట్రై చేస్తాను సార్. ఎవర్రా డాక్టరు? మా ఫ్యామిలీ ఫ్రెండ్ సార్. నేను ఎంత అడిగినా ఇస్తాడు. సరే సాయంత్రానికి ఇచ్చేస్తావా? సార్ ఓ 2 రోజులు టైం ఇవ్వు సార్.